విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా టు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికులకు బయటకు పంపించేశారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. కాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. కోర్బా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 4పై ఉన్న సమయంలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెచ్చారు. మంటల్లో B6, B7, M1 బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోయారు. కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. 4వ ప్లాట్ఫామ్లో ప్రమాదం జరగ్గా నిత్యం జనంతో కిక్కిరిసిపోయే 1వ ప్లాట్ఫామ్ నిర్మానుష్యంగా మారిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక్కసారిగా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1పై ఇసుకేస్తే రాలనంత జనాలు, ఎందుకంటే వచ్చే ట్రైన్లు, పోయే ట్రైన్లు, అదేవిధంగా ట్రైన్ని ఎక్కించడానికి వచ్చే బంధువులు అందరూ కూడా చాలామంది మిత్రులు అంతమంది ఉంటారు. అలాంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 1పై ఒక్కసారిగా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఒక్క అగ్ని ప్రమాదం విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి, కోర్బాలో ఉన్న ప్రమాదం సంబంధించి మొత్తం 3 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. అయితే ఈ దగ్ధమైపోయిన సంబంధించి కూడా పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మొత్తం కూడా ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ట్రైన్ కూడా చూస్తున్నాము. విశాఖపట్నం నుంచి ఇది ఇక్కడ బయలుదేరే ట్రైన్. ఇది చూసుకుంటే ఏదైతే అండర్ రిజర్వ్డ్ బోగి చూస్తున్నామో, ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఇది బ్రహ్మపురం వెళ్తున్న ట్రైన్ కూడా ఇది మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోవడంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఏమైందన్న కోణంలో కూడా ఆలోచించదగ్గ విషయం కనిపించింది. అంటే ఇప్పుడు వరకు కూడా విశాఖ రైల్వే స్టేషన్లో అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎటువంటి ట్రైన్ రాకపోకలు మాత్రం ఆగిపోదని చెప్తున్నారు. కానీ ఒకసారి ప్రయాణికు భారీ ఎత్తున ఎగిసిపడ నిప్పు రవ్వలు, అదేవిధంగా మొత్తం నల్లటి పొగ ఒకసారి రావడంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులందరూ భయభ్రాంతులకు పరులెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వారందరూ కూడా గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 గుండా కూడా మొత్తం కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాం. అదే ఇలాంటి తరుణంలోనే ఒక్కసారిగా ఇంత పెద్ద అగ్నిప్రమాదం చూడిస్తుందో తమకు ఏమవుతుందని తమ ప్రాణాలకి భయమడి కూడా ఇక్కడ నుంచి పరారైన దృశ్యాలు కూడా చూస్తాము. అయితే పూర్తిగా కూడా చాలామంది అధికారులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అగ్నిమాపక అధికారులు పూర్తిగా నిపుణులు అయితే అదుపులో తీసుకొచ్చారు. అయినప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువ నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.